హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరేమో రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వారని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ సామాజిక వర్గమే కదా? కానే కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ప్రతి రెడ్డి ఇళ్ళ పేరుకి ఒక హిస్టరీ ఉంటుంది. మీరు తీసుకోండి, మొత్తం రాయలసీమ అంతా ఏ ఊరన్నా టార్చిలెట్ పెట్టి ఎతకండి, వాళ్ళ ఇంటి పేరు ఎక్కడా ఉండదు. రెడ్డిళ్ళల్లో ఎక్కడా ఉండదు, వాళ్ళకి తప్ప ఇంకో ఊరికి ఉండదు. మాకు మెయిన్ 14 తెగల రెడ్లు ఉండే దాంట్లో వాటి ఉపజాతులు కలుపుకొని మొత్తం 36 తెగల రెడ్లు ఉంటారు. మొట్టమొదటి మొటాటి, వాళ్ళకి కొన్ని తెగలు ఉంటాయి, కొన్ని గోత్రాలు ఉంటాయి. మొటాటి పంట, పొంగల్ నాటి, పాకనాటి, నేరడి అయోధ్య, భూమంచి రెడ్లు, పెద్దకంటి రెడ్లు, నెరవాటి రెడ్లు, ఇట్లా అందరికీ తెలుసు. గొడవాటి రెడ్లు, ఇట్లా అన్ని తెగల గురించి తెలుసు అందరికి. ఇక కొండ రెడ్లు ఉన్నారు. అట్లాగే రెడ్లు చరిత్ర చెప్పుకుంటే భిక్షగుంట రెడ్లు అంటారు. కాలక్రమేణా భిక్షగుంట వాళ్ళు చేశారు ఎస్టీలు. రెడ్లలో కొండ రెడ్లు కూడా ఉంటారు, ఎస్టీలు. ఇన్ని తెగల రెడ్లు ఉన్నప్పుడు నీ ఇంటి పేరు ఏడో చోట ఉండాలిగా. ఇప్పుడు మాయి 101 ఇంటి పేర్లు ఉంటాయి, 101 గోత్రాలు ఉంటాయి. మా పెద్ద కంటి రెడ్డిళ్ళల్లో ఎక్కడా లేదే. మీకు తెలియపోయి ఉండొచ్చు. చెప్పమ్మ, తెలియకపోవటానికి నేనంత అమాయకుని కాదు. కానీ ఇప్పుడు పులివెందుల చుట్టుపక్కల నాకు బంధుత్వం ఉంది. కానీ ఇప్పుడు పేర్ల పారసాదరెడ్డి ఉన్నాడు, మా అన్నగారు. చెప్తా, మా కమలాపురం ఉన్నాడు, మా మేనమామ కూతుర్ని ఇచ్చాము. బోమా నాగిరెడ్డి వాళ్ళకి మాకు ఆళ్ళగడ్డ బంధుత్వం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉంది. మాకు మైదుకూరు, ఆళ్ళగడ్డ, మాకు కమలాపురం, మాకు మొత్తం అవినాభావ సంబంధాలు పిల్లల్ని ఇచ్చుకుంటున్నాం, చేసుకుంటున్నాం. ఓకే, మీరు పేర్ల పార్థసారథి రెడ్డి గారు పేరు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మీరు శత్రువులే ఫస్ట్ నుంచి? మేమే శత్రువులం కాదు. మరి వాళ్ళ ఫాదర్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు దానికి ఆరంభించింది ఎవరు? పార్థసారథి రెడ్డి సినిమా పోయి చూసి వస్తుంటే నరికింది ఎవరు నరికారు? రోడ్డు మీద మీరు వెళ్తుంటే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు నరుకుతా ఉంటారా ఫ్రీగా ఊరకనే? అట్లా ఏం కాదు. మరి ఏం చేయకుండా ఎందుకు? మొట్టమొదట తెలుగుదేశం జెండా ఎగిరింది అక్కడ. ఎక్కడ? పులివెందుల కాన్స్టిట్యున్సీలో 3 మండలాల్లో. ఒకటి అప్పుడు అధ్యక్షుడు వచ్చి తులసిరెడ్డి ఉన్నాడు అంకులు, ఇప్పుడున్న తులసిరెడ్డి అంకులు ఉన్నాడు. ఏముల లింగాల మండలం ఒకటి, ఏంపల్లి సతీష్ రెడ్డి, ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు కదా సతీష్ రెడ్డి. ఈ 3 మండలాలు టీడీపీ గెలిచింది. అది జీర్ణించుకోలేక అప్పట్లో ఎల్ఎల్బి చదివాడు. పేర్ల పారసాదరెడ్డి ఎల్ఎల్బి చదివాడు, సినిమాకు పోయి వస్తున్నాడు. ఏం ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఏం బాంబులు వేయలేదు, ఊరేయలేదు. వాళ్ళు చాలా పెద్ద కుటుంబము. నరికేస్తే చచ్చిపోయిండని అడు వదిలేసిపోయారు. పెద్ద కుటుంబం, చూస్తా ఊరుకుంటారా? మీరు తర్వాత స్టోరీ చెప్తున్నారు. తరగాదు, ముందు జరిగింది ఇది. అంత ముందు గొడవ లేదు వాళ్ళకి. మొట్టమొదట జరిగిందే అటాక్, 26 కత్తిపోట్లు. ఏం ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఎవడికి చేతనైంది వాడు చేస్తారబ్బా. అంతేనా? నీకు చేతనైంది నువ్వు చేసినప్పుడు ఎవడికి చేతనైంది వాడు చేస్తారు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. అందువల్ల అంటే ఇప్పుడు మీరు ఇందాక దాకా బోస్ సిద్ధాంతాలు చెప్పారు, దేశ రాజకీయాలని ఏంటి రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలని. మరి ఇప్పుడు మీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ఇప్పుడు. అవును, నేను నీకు అర్థందా? బోస్ కూడా ఏం చెప్పాడు? యుద్ధం చేయమనే చెప్పాడు శత్రువు మీద. రాజ్యాంగబద్ధంగా కదా అప్పుడు చేయాలి మనం. ఏది రాజ్యాంగం అంటే నువ్వు పొడుస్తా ఉంటే పొడిపించుకోవాలా? మీరు పొడిస్తే అట్లా కాదు. అన్యాయం మీద యుద్ధం చేస్తున్నప్పుడు అన్యాయం మీద యుద్ధం చేయమని చెప్పారు. కానీ ధర్మ పోరాటం చేయకపోతే రాముడికి దప్పల యుద్ధం చేయడం, కృష్ణుడికి దప్పల. ఈ దేశంలో యుద్ధం చేయలేకుండా దేవుడైన ఒక్క దేవుడి పేరు నాకు చెప్పండి. ప్రపంచంలోనే భారతదేశంలోనే ఈ రోజు మనం కొలిసే అష్టాదశ శక్తి పీఠాలు, దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో కూడా దుర్మార్గుల మీద దుర్మార్గాన్ని చంపకుండా, తర్వాత మనకి పంట మీద పురుగులు ఆశించినప్పుడు పురుగులు కానీ చంపలేదనుకో పంట చేతికి రాదు, నష్టపోతాం. వ్యవస్థకి నష్టం చేసేవాడిని ఎలిమినేట్ చేయటమే కరెక్ట్ అయిన పని.